సార్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహిళ రేఖా గుప్తా గారు ఎవరు? ఆమె బయోగ్రఫీ ఏంటి సార్? ఆమె ఎక్కడి నుంచి వచ్చారు? ఢిల్లీకి మరో మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాని బీజేపీ ఈరోజు నియమించింది. బీజేపీ ఎన్నుకున్నారు. ఇంతక ఆమె మరో 6 మంది మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేసింది. సో ఈ కార్యక్రమంలో చాలామంది మన చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో సహా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే మామూలుగా అయితే మొన్నటి వరకు మన కేజ్రీవాల్ని ఓడించిన పర్వేష్ వర్మని సీఎం చేస్తారు అనుకున్నారు. కానీ అనూహ్యంగా రేఖా గుప్తా పేరు బయటకు వచ్చింది. ఆమెను సీఎం చేశారు. సో ఇది ఖచ్చితంగా బీజేపీని అభినందించాలి. ఒక మహిళను సీఎం చేశారు. ఇవాళ దేశంలో ఒకే ఒక మహిళ ఇప్పటివరకు సీఎంగా ఉంది, మమతా బెనర్జీ. దాని తర్వాత ఇప్పుడు సెకండ్ సీఎం అవుతుంది. సో ఢిల్లీకి 4వ సీఎం, మహిళా సీఎంలలో ఢిల్లీకి 4వ సీఎం. ఫస్ట్ సుష్మా స్వరాజ్ ఉంది. ఆమె జస్ట్ 52 రోజులు మాత్రమే సుష్మా స్వరాజ్ సీఎంగా ఉన్నింది. దాని తర్వాత షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు షీలా దీక్షిత్ ఉంది. ఆమె లాంగెస్ట్ సీఎం. దాని తర్వాత మొన్న కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిన తర్వాత అతిషి మర్లేనా ఆమె 152 రోజులు మాత్రం సీఎంగా ఉంది. ఇప్పుడు రేఖా గుప్తా ఈమె 4వ మహిళా సీఎంగా ఢిల్లీకి వచ్చింది ఈరోజు. సో అందువల్ల ఎవరు సడన్గా రేఖా గుప్తా అనే పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది, ఎవరు ఈమె? ఎందుకంటే ఫస్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫస్ట్ మహిళా ముఖ్యమంత్రి ఈమె అన్నమాట. సో ఎవరు ఈమె? రేఖా గుప్తా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం చూద్దాం. రేఖా గుప్తా బేసిక్గా 1974లో హర్యానాలో జింద్ జిల్లాలో నంద్గౌడ్ అనే ఒక గ్రామంలో జన్మించింది. అయితే 74లో ఆమె పుడితే 76కి వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన ఎస్బీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తారు. ఢిల్లీకి 1976లో ఢిల్లీకి వచ్చేసారు. ఈమె బాల్యమంతా ఢిల్లీలోనే పెరిగింది. అయితే వాళ్ళ కొంత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఫ్యామిలీకి. అందువల్ల ఈమె కూడా స్కూలింగ్ నుంచే ఏబీవీపీ, మామూలుగా నేను చాలాసార్లు చెప్తుంటాను, నాయకులుగా ఎదిగే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే విద్యార్థి దశ నుంచి నాయకత్వంలోకి రావడం. విద్యార్థి తర్వాత యువజన, మహిళలైతే మహిళలు, దళితులైతే దళితులు, ఇలా వివిధ సంఘాల్లో నుంచి ఇది ఒక రకమైన ఆర్గానిక్ గ్రోత్ అని చెప్తారు. ఆర్గానిక్గా డెవలప్ అవుతూ నాయకత్వంలోకి రావడం. ఇది జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉంటుంది. అది వదిలేస్తే బీజేపీలో ఉంటుంది బలంగా. మిగతా కాంగ్రెస్ కూడా ఈ నెట్వర్క్ అయితే ఉంది, కానీ బలంగా ఉండేది ఈ 2 పార్టీలు. ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ బలంగా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ. కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వీక్ అయిపోయినాయి కాబట్టి ఆ సంఘాలన్నీ కూడా బలహీనపడిపోయినాయి. బీజేపీకి మాత్రం ఇప్పటికి కూడా సంఘాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికి కూడా తెలంగాణలో విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా ఏబీవీపీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఇది యాక్టివ్గా ఉంటుంది. ఈమె కూడా చదువుకునేటప్పుడు ఏబీపీలో పనిచేసింది. ఢిల్లీ యూనివర్సిటీలో 96లో 95-96లో ఎల్ఎల్బి చదివింది. ఢిల్లీ యూనివర్సిటీలో ఈమె స్టూడెంట్, అక్కడ స్టూడెంట్ బాడీ ఉంటుంది కదా, స్టూడెంట్ బాడీకి జనరల్ సెక్రటరీగా ఉన్నింది. తర్వాత ప్రెసిడెంట్గా కూడా పనిచేసింది ఏబీవీపీ. దాని తర్వాత ఈమె యువ మోర్చా 2003 నుంచి 4 వరకు యువ మోర్చాలో కూడా ఢిల్లీకి సెక్రటరీగా ఉన్నింది. దాని తర్వాత యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేసింది, అఖిల భారత యువ మోర్చా కార్యదర్శిగా. దాని తర్వాత మహిళా మోర్చాలో ప్రజెంట్ ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉంది. అట్లాగే బీజేపీ పార్టీకి కూడా వన్ ఆఫ్ ద సెక్రటరీస్గా ఈమె పనిచేస్తుంది. గతంలో ఈమె కౌన్సిలర్గా ఉన్నింది. తర్వాత సౌత్ ఢిల్లీకి మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్గా కూడా ఉన్నింది. అంటే ఇటు పార్టీలోనూ ఆమె వివిధ పదవుల్లో ఉంటూ ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ వచ్చింది. ఇటు గవర్నమెంట్లో కూడా, అంటే ప్రభుత్వ దీంట్లో కూడా ఆమె మేయర్ స్థాయిలో ఆమెకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇటు ఆర్గనైజేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆమెకు ప్రజెంట్ 50 ఏళ్ళు. సో అందుకని ఆమెను సెలెక్ట్ చేశారు. రెండోది, ఆమెకి స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆమె ఆర్ఎస్ఎస్లో కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఆమెకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అయితే ఆమె ఎమ్మెల్యేగా మాత్రం గెలవడం ఫస్ట్ టైం. 2 సార్లు 2015, 2020లో 2 సార్లు ఆమె షాలిమార్ బాగ్ అంటారు ఢిల్లీలో, షాలిమార్ బాగ్లో నుంచి ఓడిపోయింది. అయితే ఈసారి బందనా కుమారి అనే ఆమె మీద ఈమె దాదాపు 29,595 ఓట్ల మెజార్టీతో గెలిచిందనమాట. సో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలవడం, ఏకదమ్ సీఎం అయిపోవడం అనేది జరిగింది. ఖచ్చితంగా బీజేపీని అప్రిషియేట్ చేయాలి. బీజేపీ మనకేందంటే మన
లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మహిళల శాతం చాలా తక్కువగా అవును ఉంది. సార్. లోక్సభలో తీసుకుంటే మనకి ప్రజెంట్ లోక్సభలో 11.8% మాత్రం మహిళల శాతం ఉంది. రాజ్యసభలో 11% ఉంది. 2029 నుంచి ఆల్రెడీ బిల్లు పాస్ అయిపోయింది. 33% అన్ని సభల్లో కూడా, ఇటు అసెంబ్లీల్లో పార్లమెంట్లో కూడా 33% ఉమెన్కి రిజర్వేషన్ అప్లై అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే స్థానిక సంస్థల పంచాయతీ వీటిలో దాదాపు 50% వరకు ఉమెన్ ఉన్నారు. సో మామూలుగా ఆకాశంలో సగం అంటారు కదా స్త్రీలని, అవును అలాగా ఆల్మోస్ట్ సగం పాపులేషన్ ఉన్నారు. వాళ్ళని తీసుకురావాలనేది బీజేపీ కూడా చేస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ కూడా విత్ ఇన్ ద పార్టీ కూడా సగం మంది తన పార్టీ లీడర్స్, స్టేట్ వైడ్ లీడర్స్ అంతా కూడా మహిళల్ని తీసుకురావాలని రాహుల్ గాంధీ కూడా అనేకసార్లు అన్నాడు. ఈవెన్ సీఎంలు ఒక 4 ఉంటే 2 సీఎంలు మహిళలు ఉంటారు రాబోయే కాలంలో అనేది ఆయన కూడా అనౌన్స్ చేశారు. ఇలాగా మహిళలు అన్ని రంగాల్లో, ఎందుకంటే ఓవరాల్గా నేను మొన్న ఒక రోజు కూడా చెప్పాను, ఓవరాల్గా ఇవాళ అన్ని రంగాల్లో మహిళలు శాతం పెరుగుతుంది. ఈ మధ్యనే దీని మీద ఒక బుక్ వచ్చింది, అదేంటంటే బిహోల్డ్ ద లెవియేతన్ ద అన్యూజువల్ రైజ్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని సౌరభ్ ముఖర్జీ అండ్ నందన్ రాజహంస్ అని, నందిని రాజహంస్ అని ఇద్దరు కలిసి రాసిన పుస్తకం. అందులో ఒక చాప్టర్ మహిళల రోల్, ఈ 10-20 ఏళ్లలో మహిళలు వివిధ రంగాల్లో ఎలా ఉన్నారు, ముఖ్యంగా బిజినెస్ సెక్టర్లో మహిళల పరిస్థితి ఏంటనేది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ప్రకారం 157,000 వ్యాపార సంస్థలు మహిళలు పెట్టినవి ఉన్నాయి. ఇది 2030కి 3 కోట్ల, ఇది లక్ష అన్నాను, 1,57,00,000 1,57,00,000 ఎంటర్ప్రైజెస్ ఉమెన్ నడుపుతున్నారు. ఇది 3 కోట్ల, అంటే 3 కోట్ల ఎంటర్ప్రైజెస్, బిజినెస్ ఎంటర్ప్రైజెస్ని ఉమెన్ నడుపుతారు 2030కి. ఇప్పటికి టోటల్ ఎంటర్ప్రైజెస్లో 22% ఎంటర్ప్రైజెస్ ఉమెన్ చేతిలో ఉన్నాయన్నమాట. అట్లాగే బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి కదా, బ్యాంక్ ఖాతాలు తీసుకుంటే మహిళలకు ఎక్కువ ఖాతాలు ఉన్నాయి. ఎందుకంటే జనధన్ కావచ్చు, యూపీఐ వచ్చినాక మహిళల ఖాతాలు బాగా పెరిగినాయి. ప్లస్ డిపాజిట్లలో కూడా మహిళలదే డామినేషన్, మగవాళ్ళ డిపాజిట్లో ఉండే డబ్బుల కంటే మహిళల డిపాజిట్లో ఉంది. అట్లాగే స్టార్టప్లు బెటర్గా రన్ చేస్తుండేది కూడా మహిళలే అని ఒక మాస్ ఛాలెంజ్ అనే ఒక సంస్థ ఈ మధ్యనే చెప్పింది. అంటే ఏ స్టార్టప్ అయినా మహిళలు ఫండ్ అలొకేషన్ కానీ, వాటి మేనేజ్మెంట్ కానీ మగవాళ్ళ కంటే మహిళలు బాగా చూస్తున్నారు. ఈవెన్ ఎడ్యుకేషన్లో తీసుకుంటే కూడా మహిళలే ర్యాంకులు ఎక్కువ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2023 సిబిఎస్ఈ 12th ఎగ్జామ్లో తీసుకుంటే మగవాళ్ళ కంటే మహిళలు 6% ఎక్కువ ఉన్నారన్నమాట. ఈ రకంగా అన్ని రంగాల్లో, ఎందుకంటే మన దేశం రాను రాను ఐటీ అండ్ ఈ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి. సో అందువల్ల మహిళలు కూడా దీంట్లో ఈజీగా పోటీ పడడానికి వాళ్ళకి స్కోప్ పెరిగింది. రెండోది జనరల్ టెండెన్సీలో ఫ్యామిలీస్లో ఆడపిల్లల్ని చదివించుకునే ట్రెండ్ కూడా బాగా పెరిగింది. ఇంతకుముందు హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎక్కువ పంపించేవాళ్ళు కాదు, ఇవాళ హయ్యర్ ఎడ్యుకేషన్కి అబ్రాడ్కి కూడా పంపిస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే ఫైనల్గా నిర్ణయాలు తీసుకునేది రాజకీయ బాడీలు, పొలిటికల్ బాడీస్ కాబట్టి. సో ఆ విధంగా బీజేపీ కూడా ఆ రకంగా తీసుకున్నప్పుడు మహిళలకి పెద్దపీట వేస్తుంది. ఆ రకంగా ఢిల్లీకి ఇప్పుడు రేఖా గుప్తాని బీజేపీ మోడీ ఆధ్వర్యంలో ఆమెను అక్కడ ఎన్నుకోవడం కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన